అండి అందరికి వందనాలు. మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ సువార్త సభలు, మరి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మా ప్రియులు మిత్రులు స్టీఫెన్ అయ్య గారికి, మరి ఐపీసీ ఈ గొప్ప పరిచర్య అంతటికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ నోయల్ శామ్యుల్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఉదయం దైవజనులు వర్తమానం అందించి ప్రభువుని స్తుతించారని చాలా సంతోషపడ్డాం. ప్రార్థన చేసాం మేము కూడా. రాత్రి ముత్రింజయుడయ్య గారు కూడా వర్తమానం అందించారని విని ప్రభునందు ఆనందిస్తూ ప్రభు మహిమ కొరకు మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేయడానికి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొకసారి రెండు చేతుల ఆకాశం వైపు చాపి స్తోత్రం చెల్లిద్దాం. ఉన్న అవకాశం చాలా ప్రత్యేకమైంది. ఆలస్యం చేయకుండా వాక్యానికి వెళ్ళిపోదాం. చదువుతారా? దైవజుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ ఉత్తరం, కొరింథీ సంఘానికి దైవజుడైన పౌలు గారు రాసినటువంటి రెండవ ఉత్తరం 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 16 నుంచి 18 వరకు కలిపి ఉన్నాయి. 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ రాయబడిన వేదవాక్యంలో చాలా విశిష్టమైన సందర్భాలు పౌలు భక్తుడు తెలియచేయటం అనేది ఈ పూట మనకు కూడా చాలా ఉపయోగకరమైనది. మనం దేవుని ఆత్మలో, దేవుని యొక్క కృపలో ఎదుగుటకు ఈ లేఖనాలు మనకు అత్యవసరమైనవి. ప్రియులరా, కొరింథీ సంఘం చాలా ప్రత్యేకమైన సంఘం అని చెప్పాలి. అది మాసిదోనియా దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని సంతరించుకున్నటువంటి ప్రాంతం, బాగా వృద్ధి చెందినటువంటి ప్రాంతం. అది ఎంత బాగా వృద్ధి చెందిందంటే 90% కన్నా పైన ప్రజలే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. వారి చదువు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ యొక్క పరిస్థితులు, స్థితిగతులన్నీ, వాళ్ళ హోదా అంతా సృష్టికర్త ఎవరో, అసలు ఈ సృష్టి ఏమిటో తెలియని పరిస్థితుల్లో నలిగిపోతున్న దినాలలో దైవ దర్శనము ద్వారా ఈ మాసిదోనియా దేశంలో అడుగు పెడతారు భక్త పౌలు గారు. స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ఆసియాకి వెళదాం అని బయలుదేరి, అంత పెద్ద ఆసియా ఖండంలో ఉన్నాం మనం. ఈ పెద్ద ఆసియా ఖండంలోనే చిన్న ఆసియా ఉంది, ఏషియా మైనర్. దాంట్లో 7 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల గురించి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ఎఫెసు నుంచి చివరిది లవదొకియా వరకు పట్టణాలు అనేది దాంట్లో ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి సువార్త చెప్దాం కదా అనుకుంటున్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయలేదు. నా కుమారుడు పాల్ అక్కడికి కాదు వెళ్ళాల్సింది, మరో ప్రాంతానికి వెళ్ళాలి, ప్రార్థించు అని చెప్పినప్పుడు ఆత్మచేత అభిషేకించబడి ఆత్మవరముల చేత వర్ధిల్లుతున్న భక్త పౌలు గారు కనిపెడతా ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు? ఒకప్పుడు నిన్ను ఎరగని ప్రజల్లో ఉన్నా, నిన్ను పరిపూర్ణంగా తెలుసుకోలేకపోయాను. చదువుకున్నా, గమలీయేలు అనబడుతున్న గొప్ప పండితుని దగ్గర
వేదపారాయణం చేశాను. కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న నీ గురించి నేను గ్రహించుకోలేకపోయానయ్యా. ఇప్పటికీ సమయం చాలా అయిపోయింది. మరి నన్ను వాడుకో, సమయం వ్యర్థం కాకుండా, నాకున్న సమయం తక్కువ కదా అని మొరపెడుతున్నప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి ఆ దర్శనంలో, అయ్యా మీరొచ్చి మాకు సువార్తను అందించండి అని చెప్పటం విన్నాడు. ఆయన చూశాడు కూడా. కాబట్టి ఇక తడవు చేయకుండా బయలుదేరి మాసిదోనియా దేశంలోని రోమా ప్రభుత్వానికి ప్రవాస స్థానంగా ఉన్న ఆ దేశ రాజధాని నగరం లాంటి ఫిలిప్పి పట్టణంలో అడుగు పెడతారు వాళ్ళు. స్తోత్రం చెల్లిద్దామా? అక్కడ అడుగుపెట్టిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లూదియా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి సంఘము వారి కుటుంబంలోనే ఏర్పాటు చేసే భాగాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా చక్కని వ్యాపారస్తురాలు ఆమె భర్తతో కలిసి, ఇంటి వారందరితో కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉండగా ఒక కుమార్తెకి చీకటి కార్యం ఉండటం, ఆ బలహీనత నుంచి విడుదల పొందించడానికి దైవజనుడు పౌలు గారు ప్రార్థించటం, ఆజ్ఞాపించడం జరిగింది. మొత్తానికి ఆమె కూడా విడుదల పొందింది. ఆ తర్వాత వాళ్ళు శ్రమ పొందారు, చెరసాలకు వెళ్ళారు. చెరసాలకి వెళ్ళటం ద్వారా దేవుడు చెరసాల నాయకుడిని రక్షించుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకంటే సావుకుని వెనక దేవుడిచ్చే రక్షణ కవచం చాలా బలమైంది. దేవుని పని కొరకు మనం ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడి అద్భుతాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, మన వెనక దేవుడు నిలబెట్టే ప్రజలు సువార్త వర్ధిల్లుట కొరకు, సువార్త పెరుగుట కొరకు వారు నిలబెట్టి వాడుకుంటూ ఉంటారు. దైవజనుడు వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఇంకొన్ని ప్రాంతాలు తిరిగి పరిచర్య చేయడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొత్తానికి అలాగా పరిచర్య ఎదుగుతూ ఉంది. ఆ పరిస్థితుల్లోనే పిల్లలకి గమనించండి, ఆలోచన చేస్తే కొరింథు పట్టణానికి కూడా వస్తారు వాళ్ళు. కొరింథు పట్టణానికి కూడా వస్తారు. ఇది అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తాం. కొరింథు పట్టణానికి కూడా వచ్చి సువార్త ప్రకటించినప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఆ చదువుకున్న వాళ్ళు కొంతమంది విని లోబడ్డారు, మరికొంతమంది కొంచెం తిరుగుబాటుతనంగా మాట్లాడారు. ఇక అప్పుడు అక్కడ మోకరించి రాత్రి కూటమి అయిపోయిన తర్వాత, ప్రభువా నేను వెళ్ళిపోతాను, ఇక ఈ ఊరు వచ్చాను, ఈ పట్టణం వచ్చాను, సువార్త చెప్పాను, నేను వెళ్ళిపోతానని ప్రార్థన చేసిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా కుమారుడు పౌలా, భయపడక మాట్లాడము, ఇక్కడ బహుజనం ఉన్నది, వాళ్ళందరూ రక్షించబడాలి. స్తోత్రం చెల్లిద్దామా? వాళ్ళందరూ రక్షించబడాలి, నువ్వు భయపడకుండా మాట్లాడు అని చెప్పారు. సరే, మొత్తానికి పిల్లలు గమనించండి, అక్కడ 18 నెలలు ఉన్నాడండి. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్న ఆయన సంవత్సరంన్నర అక్కడే ఉండి భయపడకుండా ఆత్మపూర్ణుడై దేవుని మహిమ కొరకు నిలబడి దేవుని చిత్తం చేయటానికి, దేవుని తరపున అద్భుతాలు చేయటానికి, ఆ ప్రజలందరినీ ప్రభు వైపు నడిపించటానికి ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడినటువంటి దాఖలాలు మనకి 18వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో కనబడద్ది. పిల్లలు గమనించిన అప్పుడు రక్షించబడిన సంఘం ఈ కొరింథీ సంఘం. స్తోత్రం చెల్లిద్దామా? దైవ దర్శనం సామాన్యమైనది కాదు. దేవుడు చెప్పితే వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడు చెప్పటం అనేది కూడా అది సామాన్యమైన సందర్భం కాదు. ఎందుకన్నానంటే నిజంగా మన దేవుడు చల్లబడిపోతున్న దినాలలో, మిషనరీలు వచ్చి పనిచేసి దేశాన్ని రగిలిస్తున్న దినాలలో, 1903 సంవత్సరం సుమారుగా మన సంస్థ అధినేతలు పిఎం సామ్యూయల్ గారు పుట్టడం జరిగింది. స్తోత్రం చెల్లిద్దామా? ఐడియా ఉందిగా మీకు? పిఎం సామ్యూయల్ గారు ఆజానుబాహులు కదా, మన ఐపీసీ వ్యవస్థాపకులు కదా. ఆయన ఫోటో కూడా చూసారా? అసలు
ఏమందామండి, ఏమి బలం అండి, ఎంత ఎత్తరండి. మన ఆంధ్రాలో పుట్టిన ఆయన కాదు ఆయన కదా, కేరళలోని కీకోజూర్ అనబడుతున్న విలేజ్లో పుట్టి ఏమండి దేవుని కొరకు నిలిచి ప్రార్థన చేస్తూ 17వ సంవత్సరంలోనే యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? వాళ్ళు తెలుగు కాదు వాళ్ళు మలయాళం. ఇప్పుడు గమనించండి. కానీ యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకొని 17వ ఏట అంటే 1920వ సంవత్సరంలోనే పిఎం శ్యామలయ్య గారు యేసయ్య నా సొంత రక్షకుడని అంగీకరించి 1929వ సంవత్సరంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆయన. స్తోత్రం చెల్లిద్దామా? నిజం. ఇంత సేవ జరగడం సుమారుగా 103 సంవత్సరాలు అయిపోయింది. అసలు దీని రూపకల్పన జరిగి సుమారుగా 2 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు ఈయనకి చక్కని ఆప్తులు, ప్రార్థన సహాయకులు, పిల్లల ఎన్నంటి ఉండి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దైవజనులు ఉన్నారు. అబ్రహాం గారని ఆయన 1923లో అభిషేకం తీసుకొని దేవుని చేత అభిషేకం పొంది పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడి ఆయన ఒక యువ పాఠశాల ఉపాధ్యాయులు. ఆయన అక్కడే ముళ్ళకొళ అనే ప్రాంతం అంది, ముళ్ళకొళ కదా, ఆ ప్రాంతం కూడా పేరెన్నిక దిగింది. ఆ ప్రాంతంలో ఆయనతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, పిల్లల ప్రార్థన చేస్తున్నప్పుడు, సభల్లో పాల్గొంటున్నప్పుడు దేవుని అభిషేకం అయ్యగారి మీదకి రావటం, ప్రార్థనలో మూలుగటం, కన్నీరు విడవటం అలా ముందుకు సాగుతుంటే 1931లో 12 మంది సేవకులుగా ఉండటానికి అభిషేకించి వారిని సువార్త కొరకు పంపించేశారు. పంపించేసిన తర్వాత దేవుడు అన్నారు, నా కుమారుడా నీవు కూడా నేను చూపించే ప్రాంతానికి వెళ్ళాలి. స్తోత్రం చెల్లిద్దామా? దైవ దర్శనం అన్న దాని గురించి చెప్తున్నా మీకు. అంటే దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుంది, దేవుడు దిగొస్తే ఎలా ఉంటుంది, పిల్లలు గమనించిన ఆలోచించండి. తునువే అనబడుతున్న ప్రాంతంలో మద్రాసులో స్వాత సభలు జరుగుతుంటే 1929లో సెప్టెంబర్ మాసంలో అక్కడ దేవుని ఆత్మతో తాకబడ్డారు ఆయన, దేవుని కొరకు నిలబడ్డారు ఆయన. ఆ జ్వాలల చేత నింపబడి 7 రోజులు ఆత్మపూర్ణులు అసలు బయటికి రాలేకపోయారంట ఆయన. స్తోత్రం చెల్లిద్దామా? మరి అంతటి మహానుభావులు దేవుని కొరకు నిలబడుతూ, దేవా నీ కొరకు ఏదైనా చేస్తా, ఎంత దూరమైన ప్రయాణం చేస్తా, నీవే రక్షకుడు అని, నీవే గొప్ప దేవుడు అని ఈ లోకానికి చాటిస్తా, నన్ను వాడుకో అని ఏడుస్తున్నప్పుడు పిల్లలే 17 ఏళ్ళప్పుడే బాప్తిసం తీసుకున్నారు. 9 సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేయగా తన 26వ ఏట ఆత్మపూర్ణులుగా మార్చబడ్డారు. స్తోత్రం చెల్లిద్దామా? అంటే సుమారు 9 ఏళ్ళు ప్రార్థనలో గోజాడారు ఆయన, సహవాసం నిలబడ్డారు ఆయన. అయ్యా నన్ను కూడా ఆత్మతో నింపు, నన్ను కూడా అభిషేకంతో నింపు, నీ కొరకు నిలబడాలి, నా ముక్కు పచ్చలారని యవనకాల జీవితం నీ కొరకే వాడబడాలి అంటూ 17 ఏళ్ళ వయసు అంటే ఏం తెలుస్తుందండి, ఇంటర్మీడియట్ వయసు కదా, ఆ వయసులో దేవుని కొరకు సమర్పించుకున్నారు. మరి ఎలా వచ్చింది ఈ ఉద్యమం ఇక్కడికి అంటే, అలా అబ్రహాం గారును ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక్కసారిగా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, శామ్యూల్ నా కుమారుడు శామ్యూల్. బైబిల్లో ఉన్న సమీర్ గారి దేవుడు మాట్లాడినట్టుగా అయ్యగారితో మాట్లాడు. 3 సార్లు పిలిస్తే, అయ్యా నేనున్నా చెప్పండి అంటే, నేను చూపించే ప్రాంతానికి సేవకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినయ్యా, ఏంటయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు గమనించండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఉత్తరం రాశారు పిల్లలు. అది బందర్ నుంచి రాయబడింది. బందర్ నుంచి మద్రాసు వీళ్ళుంటున్న ప్రాంతానికి వెళ్ళింది. పిల్లరా ప్రార్థన ముగించగానే ఆ లెటర్ ఆయనకి అందింది. స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రోజున సువార్త సభలో వాక్యం చెప్తుంటే మద్రాసు సభల్లో పిల్లరా అక్కడ ఉజ్జీవింపబడిన ఒక సహోదరుడు ఆ ఉత్తరం రాశారు. ఆంధ్ర నుంచి సభలకు వెళ్ళి ఆ చెన్నై సభల్లో ఉజ్జీవింపబడి వాక్యం తెలుసుకొని ప్రార్థన చేసుకొని శామ్యూల్ గారు వాక్యం చెప్తుంటే విని కన్నీరు గార్చుకొని వచ్చిన గురుపాదం అనబడుతున్న ఆయన, గురునాథం అనబడుతున్న ఆయన. పిల్లల సహోదరులు
ఈ ఉత్తరాన్ని రాసి అయ్యా మీరు మా ఆంధ్ర రావాలని ఆ ఉత్తరం రాసింది. నిన్నేగా దేవుడు మాట్లాడింది ఆంధ్ర వెళ్ళమని. ఈలోపు ఉత్తరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర నుంచి వచ్చింది. స్తోత్రం చెల్లిద్దాం. ఇక ఇది దేవుని ఏర్పాటు అని చెప్పి పిల్లలు గమనించిన ఆలోచించండి. ఏం చేయాలి? చేతిలో మనీ లేదు, డబ్బులు లేవు, కానీ దేవుడు చెప్తున్నాడు వెళ్ళమని. బైబిల్ ఒకటి తీసుకొని ఉన్న బట్టలతో బయలుదేరి పిల్లలు గమనించండి. చెంచలు కూడా ఆ స్టేషన్కి వచ్చేసి, మద్రాస్ స్టేషన్కి వచ్చేసి స్తుతించుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారంట రైల్వే స్టేషన్లో. అయ్యా రాత్రి మాట్లాడినందుకు వందనాలయ్యా, నన్ను బలపరిచినందుకు వందనాలయ్యా, నన్ను వెళ్ళమన్నావు మంచిదే వందనాలయ్యా, నన్ను నీ సేవ కోసం పిలిచే వందనాలయ్యా, అయ్యా నా పరిస్థితి ఎరిగిన దేవుడు నీకు వందనాలయ్యా అని స్తుతి చెప్తూ ఉండండి. ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి గబక్క రైల్వే స్టేషన్లోకి వచ్చి అయ్యగారిని అలా కౌగులించుకొని, అయ్యా మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి పరిస్థితిని తిరిగి అప్పటికే ఏం తినలే, ఆకలేస్తుంది అయ్యగారికి. పరిస్థితుల్లో హోటల్ తీసుకెళ్ళి అతిథి మర్యాదలు చేసి ఇప్పటికే మనిషండి, అయ్యా మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు, ప్రయాణం ఎక్కడి దాకా అంటే, ఇలా బందరు వెళ్ళాలి, బందర్ స్టేషన్లో దిగాలంటే టికెట్ కొనిచ్చి చేతిలో కొంత ఉంచుకోవడానికి డబ్బులు ఇచ్చి అయ్యా నా కోసం ప్రాణం చేయండి అని వెళ్ళిపోయింట. అసలు ఆ వ్యక్తిని ఎప్పుడు చూడలేదంట అయ్యగారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పని కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు, దేవుని చిత్తంలో నిలుస్తున్నప్పుడు మన అవసరతలన్నీ ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎవరు తీరుస్తారు? మనకు నమ్మకం ఉండాలి, చేతులు లేవు వాడుకోవటానికి, కానీ ఎవరు తీరుస్తారు? అసలు ఇంట్లో పరిస్థితి బాగాల, రోగం ఎక్కువైపోయింది, హాస్పిటల్ అని తిరిగి వచ్చేసాం. ఏం చేయాలి? ప్రార్థించటం మానకూడదు. ఆయన దక్షిణాస్తం అలా తాకితే చాలు, ఎముకల్లో మూలాలుగా ఉన్న వ్యాధి యొక్క మూలాలన్నీ బయటికి లాగేసి అద్భుతమైన స్వస్థత దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? నిజం పిల్లరిగా మనంచండి. అక్కడ బందర్ స్టేషన్లో దిగితే ఆ సహోదరులు గురుపాదం గారు వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరుగా చాలా పరిచర్య చేస్తూ ఉన్నారు. అంటే మన ఆంధ్రాలో, మన ఇండియాలో, ఈ ప్రపంచం అంతటా మన పెంటెకోస్టల్ చర్చ్ వ్యాపించటానికి మూలం ఏంటి? ఒక్క వ్యక్తి నిజమైన సమర్పణ. స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం, ఎవరితో కలిసి? దేవునితో కలిసి, దేవుని కోసం, దేవుని మహిమ కొరకు తీసుకున్న నిర్ణయం దేవుని యొక్క పరిచర్య వ్యాప్తి చెందటానికి, అంటే ప్రపంచం అంతటా వర్ధిల్లటానికి ఈరోజు నాంది పలికింది. సుమారుగా 12,000 సంఘాల పైన ఉన్నాయి మన ఐపీసీ ప్రపంచం అంతటా. స్తోత్రం చెల్లిద్దాం. మన యొక్క భారతదేశంలో 8,000 సంఘాలు ఉన్నాయి. నిజమండి. ఇలా కలిసి పరిచర్య చేస్తూ ఉంటే మొత్తానికి ఈ సహోదరులు గురుపాదం గారు లెటర్ రాశారు కదా, వీళ్ళకి ఒక అక్కగారు ఉన్నారు ఏలూరులో అక్కగారు ఉన్నారు, ఆలీసమ్మ గారని అక్కగారు ఉంటే పిల్లలు వాళ్ళ బావగారేమో ఏలూరు ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. కానీ ఆమెకి సుస్థి చేసింది ఆలీసమ్మ గారు వీళ్ళ అక్కగారికి. ఇక వాళ్ళ బావగారు అంటే మనోహరం గారు వచ్చేసి మన అయ్యగారిని చూసినప్పుడు గట్టిగా వాడేసుకొని, అయ్యా నా భార్య బతకదయ్యా, నా భార్య చచ్చిపోయేటట్టుందయ్యా, నా పరిస్థితి ఇలా అయిపోయిందయ్యా అని చెప్పేసి ఏడుస్తూ చిన్న పిల్లోళ్ళగా అలా వాటేసుకొని అయ్యగారిని, సామెల అయ్యగారిని ఏడుస్తూ ఉంటే పిల్లలు ఒక్కటే మాట చెప్పారంట, భయపడొద్దు, ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా ఎక్కడో పుట్టిన నన్ను ఏమండి పతనం తిట్టి అనబడుతున్నటువంటి డిస్టిక్, ఆ ఊర్లోకి కొజూరులో మరి జన్మించిన పరిస్థితిని మనం పరిశీలన చేస్తే, అక్కడి నుంచి ఆంధ్రాగా తీసుకొచ్చావుగా, ఆంధ్రాలో మరి ఏలూరు తీసుకొచ్చింది నీవేగా. ఈ పరిస్థితుల్లో ఉన్న మా జీవితాల్ని ఇలా వదిలేస్తావా? ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉంది కదా, పరిచర్య ఎలా వ్యాప్తి చెందుద్ది? ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు. అయ్యా నిజంగా నీవే నన్ను పంపావుగా, నిజంగా నువ్వు నన్ను పంపితే అంటలా, నిజంగా మీరే పంపారుగా నన్ను. కొన్నిసార్లు సవాలు ఇస్తుతుంది దేవుడికి, దేవా నువ్వు నిజంగా ఉంటే, నన్ను పిలిస్తే, ఆ మందిరానికి వెళ్ళమని చెప్పుంటే, నేను నీ బిడ్డనైతే, నీ బిడ్డనై సంగతి ఆయన తెలీదా? బాప్తీసం ఇచ్చిన ఆయనకి తెలియదా? స్టీఫెన్ అనే దగ్గరికి వస్తున్న సంగతి తెలియదా ఆయనకి? నువ్వు నిజంగా ఉంటే, ఉండమట్టికి ఆకాశం ఉంది, ఉండమట్టికి మనం బ్రతికుంది,
ఉండమంటే ఇక మనం ఆరోగ్యంగా ఉంది. ఒకసారి ఆలోచించేయండి, ఒకసారి ఆలోచించేయండి. నిజంగా అలా అనకూడదు ఎప్పుడు కూడా. స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా, నిజంగా మీరే రమ్మన్నారు వచ్చే, ఈ ప్రాంతంలో కలిసి సేవ చేస్తున్నావు నిన్ను బట్టి. మరి వాళ్ళ అక్కగారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వ్యాధి సోకి. ఏం చేయాలి అర్థం కావట్లా. అయ్యా, ఆమెను ముట్టయ్యా, ఆమెను బాగు చేయని ప్రార్థన చేస్తే మీరు నమ్మండి, వెంటనే ఆమె వ్యాధి ఆమెలో నుంచి వెళ్ళిపోయి చావు రేఖ డెడ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయి మృత్యులోకానికి సమీపించి వెంటనే బ్రతికింది ఆమె. స్తోత్రం చెల్లిద్దామా. అప్పుడు అక్కడ సేవ విస్తరించడం మొదలయ్యింది ఏలూరులో. అక్కడ నుంచి విజయవాడ. పిల్లలు గమనించిన ఆలోచించండి. ఒక రుజువు ఇచ్చాడు. నేను నిన్ను పిలిచా, నేను నిన్ను రమ్మన్నా, నేను నిన్ను కోరుకున్నా, నీవు నా ఆలయానివి. స్తోత్రం చెల్లిద్దాం. నా దర్శనమిచ్చి నిన్ను రమ్మన్నా అని చెప్పినప్పుడు పిల్లలు గమనించండి, చాలా సంతోషపడ్డారు. అలా ముందుకు సాగుతూ ఉంటే అక్కడ అక్కడ ఈ వాక్య విని ఏలూరులో, వింటున్నారా, వాక్య విని ఏలూరులో ఒక ఆయన రక్షించబడ్డాడు. అయ్యారు, నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యారు అంటే, ప్రార్థనలు అయిపోయిన తర్వాత, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత బాప్తిస్మానికి సిద్ధపడిపోయాడు. ఆ కుర్రోడు బాప్తిస్మం ఇచ్చేశారు. ఇచ్చేస్తే పిల్లలు గమనించండి, వాళ్ళ అమ్మ నాన్న కొంచెం పెద్ద ముసలోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వచ్చేసి, ఏమయ్యా ఎక్కడి నుంచో వచ్చి మా ఊరు వచ్చి మా అబ్బాయికి బాప్తిస్మం ఇస్తావా, ఇదేమైనా మర్యాదగా ఉందని చెప్పేసి కాలర పట్టుకొని, ఎవరిది, శామ్యుల్ గారిది, కాలర పట్టుకొని గోడ కదింపట్టి గొంతు నొలుపుతున్నాడు ఆ పెద్ద ఆయన. ఏం మాట్లాడతలా. ప్రభువా నీ స్తోత్రం ఆయన, ఏదో మేలు చేయబోతున్నావు. స్తోత్రం చెల్లిద్దామా. బాధ కలిగినప్పుడు మనం చేయాల్సింది స్తుతించాలి. అవమానం కలుగుతున్నప్పుడు దేవుని నామాన్ని ఏం చేయాలి చెప్పండి, ఘనపరచాలి. దేవా నిన్ను బట్టే నేనున్నా, నా మీదగా చేసింది నీ మీద చేస్తున్నారు, అందును బట్టి నీకు అట్లాగన్నా నీ మీద చేసారయ్యా. అసలు నువ్వెవరో తెలియదుగా, నీ పేరు చెప్తానికి వచ్చానయ్యా, ఈ లోక రక్షణ ఇవ్వటానికి వచ్చి మరణించి తిరిగి లేచేవని చెప్పితే వాళ్ళ అబ్బాయి రక్షించబడ్డాడయ్యా. అలాగన్నా నా మీద చేసాడు. నా మీద చేస్తే ఎవరి మీద చేసినట్టు, నిన్ను ముట్టుకున్నాడు, నువ్వు ఆయన ముట్టుకయ్యా. స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను ముట్టుకున్నాడు, నువ్వు ఆయన తాకయ్యా. గమనించండి, భక్తులు చేసిన ప్రార్థన ఎంత గొప్పవి. ఒకసారి మన లేదనంటే, నన్ను అంటావా, నువ్వు నన్ను అంటావా, అంటాను సరిపోతావు అసలు, నేను ఎవరినో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, మా అన్నయ్య ఎంత పెద్ద ఆఫీసరో తెలుసా, సాయంత్రంలోపు నీ ఎంత తెలిచేస్తానంటావు. బాధేసి. కానీ అయ్యగారు అలా అందులో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలా పేగ పట్టుకుని నొక్కుతూ ఉంటే పక్కెమట పీటీ చాకో గారని తనతో పాటు పరిచర్య చేయడానికి వచ్చారు. ఆకాశం తెరవబడటం చూసి అక్కడి నుంచి ఒక పెద్ద అగ్ని జ్వాల ఒకటి అయ్యగారి తల మీద పడింది. అలా పడి తనంత అభిషేకించేసి ఆ జ్వాలలు అక్కడ లేకుండా అలా ఒక్కొక్క జ్వాల అలా విస్తరిస్తా భూమండలం అంతా కూడా పాగిపోతున్నట్టుగా దర్శనం చూశాడు పీటీ చాకో గారు. స్తోత్రం చెల్లిద్దామా. వెంటనే ఆయన ప్రవచనం ఉంది, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు శామ్యూల్, ఇదిగో ఈ పరిచర్యను నేను ఏలూరు వరకే కాదు, విజయవాడ వరకే కాదు, ప్రపంచం అంతటా వ్యాపింపజేయబోతున్నాను. ఇది నా ఏర్పాటు, ధైర్యంగా ఉండి ప్రేయర్ చేయండి అన్నారు. స్తోత్రం చెల్లిద్దామా. ఆడాడబుట్టింది మన ఊరు కూడా వచ్చింది, ప్రాతూరు కదా. పిల్లలు, దేవుడు చెప్పిన తర్వాత జరిగే పని ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. పిల్లలు గమనించండి, ఎంత గొప్ప భాగ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినాయో. ఆహారమే లేకుండా పోయిందో, వస్త్రాలు లేకుండా పోయినాయో, ఏమండి కట్టుబట్టలతో వచ్చేసారు, ఒక జత బట్టలతో వచ్చేసారు. ఆయన పరిచర్యకు దేవుడు పిలిస్తే వచ్చేసిన పరిస్థితులు నిజమే. మన పితరులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు కూడా ఎలా ఉన్నదో తెలుసా, నేను కూడా అలాగ మండాలి. స్తోత్రం చెల్లిద్దామా. నేను కూడా అలా వాడబడాలి, నేను కూడా దేవుని కొరకు ఒక ప్రభంజనమై, ఒక విప్లవమై ముందుకు సాగాలి. ఎందుకనంటే నా ఆయుష్ తరిగిపోతుంది, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ గతించిపోతుంది. నేనేం చేశాను, నేను దేవుని కొరకు ఏం చేశాను? దేవుడు అన్నీ చేశాడు మన కోసం, దేవుడు అన్నీ చేశాడు మన కోసం. మరి మనం దేవుని కోసం ఏం చేసాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. పిల్లలు గమనించండి, అలా దైవ దర్శనం ప్రకారం పౌలు గారు వచ్చి
పిల్లలు కొరింథీ పట్టణంలో సువార్త చెబితే ఆడ పెద్ద సంఘం ఏర్పడింది. సామాన్యంగా ఏర్పడలేదు అది. 2 జలసంధుల మీద కట్టబడిన పట్టణం. 2 పాయలు, సముద్ర పాయలు కలుసుకున్న చోట ఒక తిప్పలాంటి భూభాగం ఉంటే ఆ భూభాగం మీద కట్టబడిన ఈ యొక్క పట్టణం అసలు దేవుడంటే లెక్కలేదు. దేవునితో సహవాసం లేదు. దేవుడు ఎవరో తెలియదు. ఒక్క మాటలు చెప్పాలండి, అపార్థం చేసుకోకండి. వాళ్ళ శరీరాన్ని అమ్ముకొని జీవిస్తున్న జనాలాడు. వాళ్ళ శరీరమే దేవుడు వాళ్ళకి. వాళ్ళ శరీరమే దేవుడు. పుల్లరి గమనించండి. ఈ శరీరాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, ఎలాగైనా డబ్బు సంపాదించు, ఎలాగైనా బ్రతకొచ్చు అనుకుంటున్నటువంటి జనులు, కొరింథీ పట్టణంలో ఉన్న జనులు, వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితి తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెబుతుంటే నవ్వుకున్నారండి. నవ్వుకున్నారు వీళ్ళు. ఊరు ఆత్మ ఉందంట, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం శరీరం ఉన్న సంగతి తెలుసు, ఆత్మ గురించి చెప్తారేంటి వీళ్ళు? ఆత్మ ఉందా లేదు ఇంతకీ మీకెడ తెలుసు? ఆత్మ ఎక్కడుంది? పిల్లరా, నిన్న పగలంతా ప్రార్థన చేసాం. అంతకుముందు 7 రోజులు ఉపవాసాలు జరిగినాయి, ప్రార్థన చేసాం. మీకు కళ్ళు వచ్చేవుంటాయిగా? కళ్ళు వచ్చినాయి, వచ్చినాయా? వచ్చే ఉంటాయి. ఏమంటే ఒక పూట చేస్తేనే మీకోసం ప్రియమనించిన ఆ చక్కని దర్శనం ఇచ్చేయండి నాకు. మీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నట్టు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సంఘాన్ని దేవుడు వర్ధిల్లింపజేస్తున్నట్టు, ఈ సువార్త సభల ద్వారా అనేక మందిని పురుకొల్పుతున్నట్టుగా, అనేక మంది యవనస్తులను లేపుతున్నట్టుగా దేవుడు చిన్న కాలిచ్చాడు నాకు కూడా. మీరు 7 రోజులు ప్రార్థన చేస్తే మీకు ఎందుకు ఈడు? స్తోత్రం చెల్లిద్దామా? ఇచ్చే ఉంటారు. ఎందుకు చెప్తారు నాకు? ఏదేప్పుడు చెప్పండి. పిల్లలు గమనించండి. కలలో మన శరీరం నిద్రపోద్ది, కళ్ళు మూసుకొని ఉంటాం, చెవులు పనిచేయి, కానీ కళ మొత్తం గుర్తుండదు తిరిగి లేచిన తర్వాత. అవునా కదా? ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఆత్మ కనబడతలేదుగా. ఆత్మ కనబడదు. కనబడని ఆత్మే ఆ కళ అంతా గుర్తుపెట్టుకున్నది. తిరిగి లేచిన తర్వాత మనకు గుర్తు చేస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? ఈ ఈ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ, ఈ సువార్త సభలు కానీ ఎందుకు అనుకుంటున్నారు? శరీరం కోసం కాదు, మనలో ఉన్న ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందాలి. స్తోత్రం చెల్లిద్దాం. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. పాడుదాం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లిద్దామా? పిల్లలకి గమనించండి, మనం ఏం పొందాలి చెప్పండి? సంపూర్ణ సిద్ధి పొందాలి. అందుకోసమే ఈ ప్రార్థనలో, అందుకోసమే ఈ సువార్త సభలో. పిల్లలకి గమనించండి, మొత్తానికి వాళ్ళకు ఉత్తరాన్ని రాస్తూ ఈ 2వ ఉత్తరంలో ఆయన అంటున్నాడు, మనం ఎవరని చెప్పండి? కలుపుకొని మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఎవరు? 18వ వచనం. అలా చూస్తారేంటండి బాబు? మనం ఎవరు? మనం ఎవరు? ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తాం. మనం ఎవరు? ఇంకా చూసి చెప్పండి, కాపీ కొట్టండి, తప్పే ఉంది. 18వ వచనం. మనం ఎవరు? అది ఉత్త దేవుడు కాదు, ఆయన జీవము గల దేవుడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ జీవము గల దేవునికి మనం ఏమై ఉన్నాం చెప్పండి? అంటే దేవుడు నివసించే కోవెల ఏది? ఇప్పుడు దేవుడు నివసించే ఆలయం ఏది? టెంపుల్ ఏది? గుడి ఏది? ఏది ఎక్కడుందో, ఏ రంగులతో ఉందో కదా, ఏ ఊరిలో ఉందో? యెరూషలేములో ఇప్పుడు కట్టబోతున్న దేవాలయమా? ఎవరు మరి? అది సంగతి.
మా దగ్గర నుంచి ఇంకొక కొంచెం డౌన్ అవుతాం. నా దేహమే దేవునికి ఆలయం. స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు చెప్పండి, దేవుడు నివసించే ఆలయం ఏది? అబ్బా, ఇంకొంచెం డౌన్ అవ్వండి, ఇంకొంచెం డౌన్ అవ్వండి. మన దేవుడు నివసించే ఆలయం ఏది? మళ్ళీ మన అంటున్నారు. అది నా అన్న మాట రావాలి. స్తోత్రం చెల్లిద్దామా? నేనే అంటే ఇంకా బాగుంటుంది. నేనే దేవుడు నివసించే ఆలయం. ఎవరు? నేనే. ఎక్కడికి వెళ్ళిన ధైర్యం చెప్పండి ఈ మాట. దేవుని గుడి ఏది? నేనే. మరి ఇది మనందరం కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి స్థలం. మనందరం కలిస్తేనే దీనికి మహిమ. మహిమ దీని మీదకి దిగి రావాలంటే మన మీదికి ముందు దిగి వస్తూ ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? మరి ఏమంటున్నాడు ఆయన? మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. అమ్మ, ఇదేంటి ప్రయాణం చేస్తానన్నాడు, సంచరిస్తానన్నాడు, చర్చిలోకి వచ్చి ఆలయంలోకి వచ్చి ఏమన్నాడు ఆయన? తిరుగులాడుతానంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా దేవుని ఆలయాలే. స్తోత్రం చెల్లిద్దామా? పిల్లలు గమనించండి. అమ్మో, నేను నివసించడమే కాదు, సంచరిస్తాను. నేను మీలోకి వస్తాను, మీలో ఉంటా. నేను మీరెవరో నా ఆలయాలు. నేను జీవము కలిగిన వాడిని, మీరు కూడా జీవము కలిగిన వాళ్ళు. పిల్లలు గమనించండి, దేవుడు తిరిగే స్థలం, ఆయన కోరుకున్న స్థలం, ఆయన ఉన్న స్థలం మన ఆలయమే, మన దేహమే. అందుకే మనం వాడతాం కదా, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని. పాడదాం, చందపాట కాదు, మన గురించి పాడదాం. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము. స్తోత్రం చెల్లిద్దామా? ఇది అచ్చయిక చందపాటకి అంకితం చేసేసింది దీన్ని. ఈ పాట పాడటంతోనే అయిపోయింది. అయ్యగారు వాక్యం అయిపోయింది, చందపాట పాడుతున్నాం. ఉరకడరా, ఇంట్లో నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం తట్టపూట సర్దుకొని తొందరగా ఇంటికాడ బయలుదేరినప్పుడు బాగానే బయలుదేరతాం. ఇంకొక 10 అడుగులు ఉందనంగా ఎంత స్పీడ్లో వస్తామంటే గుళ్ళోకి, ఈ చెప్పు ఇసిరితే అవతల పక్కబడుద్ది, ఈ చెప్పు ఇసిరితే. ఏం నవ్వుకున్నారు మీరు కూడా? మాకు గొల్లపిల్ల సంగతి చెప్తున్నా నేను. చెప్పులు క్రమంగా విడవాలి. నేను బోర్డు పెడితే 2 వారాలు బోర్డు చూసి పర్లేదులే పిల్లలు లైన్ అయిపోయారు, బోర్డు తీసేస్తే ఇక మళ్ళీ ఇసరటం మొదలుపెట్టారు. అది చర్చి తగులుతుంది అదే ఇట్లా. ఏమండి, చివరికి వెళ్ళిపోయేటప్పుడు నా చెప్పు ఎక్కడ ఉంది? ఖచ్చితంగా అదే తీసి ఉంటుంది. నీ చెప్పులతో ఆమె సంబంధం ఏముందండి? ఆమె ఎందుకు ఎత్తుకుపోద్దని నీ చెప్పులేక. ఏమండి, విచిత్రమైన మాట. గొడవలు అసలు కంగారుగా రానేలా, మీ చెప్పులు విసరనేలా, మళ్ళీ పోయేటప్పుడు గొడవలేలా, గుళ్ళో కూర్చున్నప్పుడు వాక్యం వినకుండా కొత్త చెప్పులు కొన్నా దిడిపోయిందో. కొంతమందికి పరస కింద దాచుకునే అలవాట్లు ఉంటే నా చెప్పులు ఏమైనా దాచేసారు, సభలకు వచ్చినప్పుడు ఇయ్యే గొడవ. మీరు చాలా మంచోళ్ళు అండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్బాయి వెళ్ళిన చోటల్లా రిమార్కులు. పిల్లలు గమనించిన ఆలోచించండి, మన దేహము దేవుని ఆలయం కదా, మరి సమర్పణ చేయమన్నాడు కదా. ఏమేం సమర్పణ చేయాలి? దేహము, ధనము, సమయం. మన దేహాన్ని ముందుగా దేవునికి సమర్పించేసాం, ఓకే. సమయాన్ని కూడా సమర్పించేసాం, ఓకే అనుకుంటున్నాం. కానీ ఆదివారం ఆరాధనకు వచ్చేసరికి మాత్రం ప్రభు ఒక్క అరగంట నాదయ్యా, 2:30 గంటల్లో 10ంటికి స్టార్ట్ అయితే 12:30కి అయిపోతుంది, ఒక్క అరగంట మాత్రం నాదయ్యా, మిగతా 2 గంటలు మాత్రం నీ. 24 గంటలు నీకు టైం ఇచ్చాను, నీకు 2:30 గంటలు ఇస్తాను. నువ్వు గీతల కాడికి వెళ్తావో, గడ్డే తెస్తావో, ఉద్యోగానికి వెళ్తావో, తింటావో, పడుకుని నాకు సంగతి తెలియదు.
3 గంటలు తీసేసుకో, 21 గంటలు నా మందిరంలోనే ఉండంటే ఏమైపోయేవాళ్ళం? యేసుప్రభు మీద అలిగేవాళ్ళం, దేవుడా ఇంత పని చేసావా అని. అలా అనేవాడు దేవుడు. ఏమండి, ఫ్రీగా వదిలేశాడు. సమయం నీదే, సందర్భం నీదే, అన్నీ నీవే, కానీ జాగ్రత్త, వివేచనతో, తెలివితో నువ్వు నా మందిరాన్ని ఎరిగి, నువ్వు నా ఆలయాన్ని ఎరిగి, నేను నీ కొరకు కట్టించిన లక్షల దారబోసి వడ్డీ తెచ్చి చెమటోడ్చి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, దైవజనురాలు కలిసి రాత్రానికి పగలానికి ఆ మందిరం మొర్ర పెడుతుంది. ఎందుకోసం? ఈ మందిరం నువ్వు వచ్చి మోకాళ్ళు వేసి మహిమను చూస్తావని. స్తోత్రం చెల్లిద్దాం. ఏమైనా చదువులు పక్కన పెట్టి, ఉద్యోగాలు పక్కన పెట్టి, ఏమండి అన్ని పక్కన పెట్టి, స్టీఫెన్ అన్నయ్య, సవిజని సిస్టర్ గారు, ఎందుకొరకు ఈ పరిచర్య? పిల్లలు గమనించండి, ఆత్మీయ గురువులకు లోబడుతూ అన్నిటిని తగ్గించుకొని, తిన్నా తినకపోయినా, ఆహారాలేమితో ఉన్న, వస్త్రాలేమితో ఉన్న, ఏమున్నా లేకపోయినా, అవమానాలు, నిందలైన, కలవరాలు, కలతలైనా సరే దేవుని కొరకు మేము ఉండాలి అని ఎందుకొరకు కష్టపడుతున్నారో తెలుసా? మీ దేహం అనబడుతున్న ఆలయాల్లో వారు దేని చేత, అంటే ఏ ఆత్మచేత నింపబడ్డారో అదే ఆత్మచేత మిమ్మల్ని నింపాలని అన్నిటిని వదిలేసుకుంటున్నారు. స్తోత్రం చెల్లిద్దామా? పాషమ్మ గారికి, అంటే అన్నయ్యకి చెల్లికి కాదులే కానీ, అసలు ఏ పాష గారి ఫంక్షన్లు ఉండవు. ఎందుకు తెలుసా? నా సంఘమే ముఖ్యం నాకు. ఒక పూట ఆరాధన వాక్యం చెప్పకపోతే పిల్లలు బలహీనం అయిపోతారు, బంధువులు ఉంటారు, కానీ వెళ్తానికి కుదరదు. కానీ మనం చూడండి ఎంత తాపీగా ఆదివారం పెడతామో కార్యక్రమం. పెళ్ళి ఆదివారం పెడతారు కొంతమంది. ఏమండి, పుట్టినరోజు ఆదివారం వచ్చిందనుకో, గుళ్ళో తీసారు, ఇంటికి రమ్మంటారు అయ్యగారిని. నువ్వు ఆరాధన వదిలేసి రమ్మంటారు, మళ్ళీ ఎట్ట వదిలేస్తాం 100 మందిని ఇక్కడ? ఏమండి, ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. ఆ రోజునే కార్యక్రమాలు, ఆ రోజునే పనులు పెట్టుకుంటాం, ఆ రోజునే ముందు పెట్టేసుకుంటాం. ఈ ఆలయాన్ని దేవుని దగ్గరికి రాకుండా మనమే అడ్డగించేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీలో సంచరించాలి. స్తోత్రం చెల్లిద్దాం. మిమ్మల్ని ఎందుకు కోరుకున్నానో తెలుసా? మీరెవరో తెలుసా? నా మందిరాలు మీరు. మీరెవరు? నా మందిరం మీరు. నీవు నా మందిరానివి, నేను నీలో ఉంటా, నిన్ను కోరుకున్నా అని చెప్తే, దేవుడే కోరుకుంటే ఎంత ధన్యులం అండి. కోరుకోవటంలో 3 రకాల కోరికలు ఉన్నాయి. ఒకటి, మనిషిని కోరుకుంటాడు. తెలుసు కదా మనకి, మనిషిని కోరుకుంటాడు. ఇది గొప్ప విశేషం ఏముంది? సరే, మనిషి దేవుణ్ణి కోరుకుంటాడు, అది కొంచెం విశేషమే. మనిషి ఎవరిని కోరుకుంటున్నాడు? దేవుణ్ణి కోరుకోవటం. ఈ 2 విశేషమైతే, దేవుడే మానవుణ్ణి కోరుకొని దిగి రావటం అనేది మరి విశేషం. స్తోత్రం చెల్లిద్దాం. అన్ని విశేషాల కన్నా ఇది గొప్ప విశేషం. మనల్ని కోరుకునేది ఎవరండి? ఈ రోజున పొలం పనికి వెళ్ళాం, పని చేయటం రాలేదనుకోండి, అమ్మ ఆ చెల్లికి పని చేయటం కుదరదు, రేపు పొద్దున్న రావద్దని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తే బాధపడుద్దుగా, నువ్వు చెప్పావా మొట్టా మేస్త్రి, నువ్వు చెప్పావా అని తప్పించేస్తారు. ఏమండి, మాట్లాడటం కుదరకపోతే, ఎందుకు పెట్టారు డాక్టర్ గ్రూప్ లీడర్గానే? ఎందుకు పెట్టారు? మాట్లాడటం కుదరట్లా, డబ్బులు కట్టించుకోవడం కుదరట్లా, మెల్లిగా తప్పించేసేయండి. నేను చెప్పలేను, కానీ మీరు ఎవరని చెప్పండి. అంటే మాట్లాడటం కుదరకపోతే, కూర్చోవటం రాకపోతే, భోజనం చేయటం రాకపోతే, పని చేయటం రాకపోతే మనుషులు ఏం చేస్తున్నా చెప్పండి? పక్కన పెట్టేస్తుంటే, మళ్ళీ కోరుకోకుండా పక్కన పెడుతుంటే, మహాకాశములు పట్టజాలని దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఈ దేవాలయం అనబడుతున్న దేహాన్ని ప్రభువుకి ప్రతి క్షణం అర్పించాలి చెప్పండి. దేవుడు కోరుకున్నందుకు చులకనైపోయింది ఆ ప్రేమ? చులకన అవ్వకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? అందరూ చెల్లిద్దాం. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే కోరుకున్నాడయ్యా నిన్ను. సాక్షాత్తు దేవుడే మనల్ని ప్రేమించాడయ్యా. ఆయన అంటున్నాడు, నేను మీలో సంచరిస్తాను. ఏమంటున్నాడు? ఎలా సంచరిస్తాడు ఆయన? ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. నేను ముగింపులోకి వచ్చేసాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, అంటే సంచరించుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని వాక్యం అంటే ఎవరో? ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, ఆ వాక్యమే శరీరధారి కృపా సంపూర్ణుడు మన మధ్యలో. వాక్యమే క్రీస్తు. స్తోత్రం చెల్లిద్దాం.
మన అన్న అయిన యేసు స్వామి మనలో సంచరిస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పాడు ఆయనే. మనం ఆయన సొత్తు అని చెప్పాడు. మనలో సంచరిస్తానని. ఎలా సంచరిస్తున్నాడు ఆయన? వాక్యమై ఉండి మనలో సంచరిస్తున్నాడు. ఎలా సంచారణ జరుగుతుంది, ఎలా ప్రయాణం చేస్తున్నాడు చూడండి. అది ఎంత బలమైంది, సజీవమైంది, బలమైంది. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అంటే పొదునైంది, ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగను, అబ్బా అన్నిటిలో సంచరిస్తుంది వాక్యం. ఎంఆర్ఐ స్కాన్కి దొరకందు కూడా వాక్యాన్ని దొరుకుద్ది మన బాడీలో. స్తోత్రం చెల్లిద్దామా? నిజమండి. ఎందుకంటే తలంపులను స్కాన్ చేయలేదు ఎంఆర్ఐ. సిటీ స్కాను మన యొక్క ఊహలను, ఉద్దేశాలను స్కాన్ చేయలేదు అది. కానీ వాక్యము ఏం చేసి చెప్పండి, సంచరించుచు మన తలంపులు చూసుద్ది. ఇంక కిందన్నాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. అసలు ఆయన కనబడందే లేదు, వాక్యానికి కనబడంది లేదు. పిల్లలు గమనించండి, ఎంత గొప్పదో తెలుసా, ఎంత గొప్పదో తెలుసా. పిల్లలు గమనించిన ఆలోచించండి. ఇక్కడ రాస్తున్నాడు, అసలు కనబడందంటూ ఏది లేదు. పిల్లలు గమనించిన ఆలోచించండి. మా ఆత్మీయ నాయకులకి మీకు కూడా ఐడియా ఉండదు, పోయిన సభల్లో కూడా మాట్లాడు, కిషోర్ అన్న గారికి ఏం జరిగిందో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. చేతబడి చేసి వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఉంటే బాదం చెట్టు కింద పెట్టారు. ఆయన కోసం కాదు, ఎందుకోసం ఎవరి కోసం చేశారో తెలియదు. ఆ సెక తగిలి 17 ఏళ్ల వయసులో ఉన్న కిషోర్ అన్నయ్య ఎండిపోవడం ప్రారంభించి చావు రేఖ దగ్గరికి అయ్యి బయట మంచం వేస్తే మంచం మీద పడుకోబెడితే చేపలు ఎండిపోయి బంధువులందరూ చూసి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ కుర్రోడు బ్రతకడు, ఇంట్లో చిన్నోడు బ్రతకడు, ఆయన చచ్చిపోతాడు అని డిక్లేర్ చేశారు. ఏం చేయాలి? బంధువులందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అమ్మ చచ్చిపోతాడు, ఏ బ్రతకడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. చదువు లేదు, పామరులు, వెనక మన సేవకులు బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆ టైంలోనే బందర్ నుంచి ఒక అమ్మ, ఆమెకి చదువు రాదు, ఆ ఊర్లో ఎవరికో బాగపోతే ప్రార్థన చేద్దామని వస్తే ఈ బాబుకు బాగలేదని చూద్దామని వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడాడు. బాగా ముదిరిపోయింది, చావు రేకు దగ్గర పడిపోయాడు. కానీ ఈ కుమారుడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ప్రార్థన చేయండి బ్రతికిస్తానన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. అమ్మ ఇక్కడ కాదులే, మచిలీపట్నం తీసుకెళ్ళిపోదాం అని చెప్పి మచిలీపట్నం తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇలాగ టీమ్గా ప్రార్థన చేయటం మొదలు 3 రోజులు కట్టిక ఉపవాసం ఉన్నామంటే 5 రోజులు అన్నయ్య ఏం ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. మొత్తానికి పిల్లలు గమనించండి, దేవుని బలమైన అభిషేకం, అగ్నిజ్వాలతో కూడిన అభిషేకం ఆ రూమ్ అంతా నింపబడి ఆయన మీద పనిచేసిన ప్రతి చాతబడి పొలిమేర శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయేది చేసింది అభిషేకం. స్తోత్రం చెల్లిద్దాం. ఆ జ్వాలలకు ఉండలేక, అగ్ని జ్వాలకు ఉండలేక పిల్లలు గమనించండి, స్వస్థత వెంటనే విడుదల వచ్చేసింది. ఆ చీకట్లు అన్నీ కూడా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆయన మీద ఉన్నాయి. అప్పుడు రక్షించబడి, యేసుప్రభు ఎంత గొప్ప ఆయన, అన్నిటి మీద అధికారం ఉందా యేసయ్యకని తన 17వ సంవత్సరంలో అన్నయ్య కూడా రక్షణ పొంది బాప్తిజం తీసుకొని 19 వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడి, ఎక్కడికి వెళ్ళమంటావా ఈ సేవకంటే, నీలాగా బంధించబడినటువంటి ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఇలాగునే ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేయి. ఏ ఊరు వెళ్ళినయ్యా అంటే మల్లిపోయిన పెళ్ళి అని బోర్డు చూపించాడు. రోడ్డు పక్కన మన బోర్డులు కనపడతాయి కదా, అందుకే నేను వచ్చేటప్పుడు రావడానికి మన ఐపీసీ చర్చి బోర్డు రాసి పెట్టారు స్టీఫెన్ అన్న గారు, అది చూసి లోపలికి వచ్చాను. ఇప్పుడు గమనించండి, అలా బోర్డు ఒకటి కనపడదు, మల్లిపోయిన పల్లి. అది ఎక్కడుందో తెలియదయ్యా, ఆగిరిపల్లి పక్కనే ఉంది, అడవుల్లో ఉంది, తోటల్లో ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ యేసుప్రభు అంటే తెలియదు వాళ్ళకి. స్తోత్రం చెల్లిద్దామా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్త చెప్పండి. ఎలాగయ్యా, ఎవరు తెలియదు కదా అక్కడ, ఎలా సువార్త చెప్పాలి అని అంటే ఆ రాత్రి అంతా కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక తాటకిల్లు ఉంది. తాటకింట్లో నుంచి 2 అన్నదమ్ములు చిన్న పిల్లలు బయటికి పరిగెత్తుకొని వచ్చి, పిల్లలు గమనించిన ఆలోచించండి, అన్నయ్య చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని, అన్నయ్య మమ్మీ మన ఇంట్లో ప్రార్థన పెడతాను రమ్మని ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తున్నట్టుగా దర్శనం చూపించాడు ఆ రాత్రి. స్తోత్రం చెల్లిద్దాం. సరే మొత్తానికి అని చెప్పేసి మీలాంటి పెద్ద వయసు వాళ్ళందరూ అమ్మోళ్ళని, అక్కోళ్ళని, కొంతమందిని 97వ సంవత్సరం 1997లో ఆటో గడుచుకొని, కొత్తగా వచ్చినాయి అప్పుడే ఆటో గడుచుకొని ఆ ఊరు వెళ్తే, అసలు మా ఊరిలో సువార్త చెప్పొద్దయ్యా, అసలు మీరు రావద్దయ్యా అని ఆ ఊరి పెద్దలందరూ అడ్డం తిరిగారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు నా ఆలయాలు
నేను దేవుడినై ఉన్నా, వారిలో సంచరించాలనుకుంటున్నా, వారికి కూడా మేలు చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళకి పట్టిన బంధకాలన్నీ కూడా తెగొడదాం అనుకుంటున్నా, మీరు వెళ్ళమని దేవుడు చెప్పాడు. అయ్యా ఎవ్వరు ఇళ్ళకి రాని ఇట్లా ఇంకో బజార్కి వెళ్తే ఆ బజార్లో వద్దన్నారు. మాకు వద్దయ్యా మీరు వెళ్ళిపోండి అయ్యా అని చెప్పేసి ముఖం మీద అంటున్నారు. ఇక రోడ్డు మీద నిలబడి ఈ రోడ్డు మీదన్నా ప్రార్థన చేసి వెళ్దాం, దేవుడు చెప్పాడు కదా రమ్మని, రోడ్డు మీదన్నా ప్రార్థన చేసి వెళ్దామని వచ్చినటువంటి స్త్రీలు పురుషులు అందరు కలిసి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీరు విషయం, దేవా ఈ ఊరు బోర్డు చూపించింది నీవు, ఈ ఊరు తీసుకొచ్చింది నీవు, రమ్మని చెప్పింది నీవు ఈ ప్రజలను ప్రేమిస్తున్నానని చెప్పావు. వీరు ఎన్ని బాధల్లో ఉన్నారు నాకు తెలియదు, ఏ బంధకాల్లో ఉన్నారు నాకు తెలియదు, ఏ రోగాల మధ్యలో ఉన్నారు నాకు తెలియదు, వాళ్ళ విషయంలో నువ్వు మేలు చేస్తానని చెప్పారు కదయ్యా, నీవు నాతో పాటు వచ్చావు కదయ్యా అని ఆత్మపూర్ణుడై రోడ్డు మీద ఏడుస్తుంటే ఈ ఇద్దరు పిల్ల ఇంట్లోంచి బయటకు వచ్చి ఆమెన్ అని చెప్పిన పరిస్థితుల్లో దగ్గరికి వచ్చి, అన్నయ్య మా అమ్మ మా ఇంట్లోకి రమ్మంటుంది, మా ఇంట్లో ప్రార్థన పెట్టమంటున్నారు. స్తోత్రం చెల్లిద్దాం. ఆ దర్శనంలో కనబడిన తాటేకిల్లు, ఆ తాటేకింట్ల నుంచి ఇద్దరు పిల్లలు బయటికి రావటం, ఈయన దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తాం. రాత్రి చూపించాడుగా, సేమ్ అదే అక్కడ జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది. మీరు నమ్మండి, దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మీ అందరి ప్రార్థన బట్టి పిల్లలు గమనించండి, 20 చోట్ల ఆరాధన జరుగుతుంది ప్రస్తుతానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ రగిలించబడిన నిప్పురవ్వ ఒక 17 ఏళ్ల యవనస్తుడు చావు సిద్ధంగా ఉంటే ఆ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన సువార్త చెప్తుంటే నా జీవితం మార్పు చెందింది. స్తోత్రం చెల్లిద్దాం. నేను రక్షించబడ్డా, మా ఊరిలో నేను రక్షించబడ్డా, నా జీవితాన్ని 17 సంవత్సరంలో ప్రభువుకు అప్పగించేసి ట్రైనింగ్కి పంపిస్తా. అన్నయ్య 4 ఏళ్ళు గుంటూరు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేసా. పిల్లలు గమనించండి, మీకు ఎందుకు మాట చెప్తుంది తెలుసా? ఒక వ్యక్తి రగిలించబడిన తర్వాత, ఒక వ్యక్తి జీవితం దేవునికి ఆలయం అయిన తర్వాత ఆ వ్యక్తిని బహుబలంగా దేవుడు వాడుకుంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? పిల్లలు గమనించండి, ఒడుగుడుపాడు ప్రాంతంలో సువార్త సభలు పెడితే ఒక్కరోడు పట్టబడ్డాడు. ఈ మాటలు, దేవుని మాటలు విని, యేసయ్య నిజమైన రక్షకుడు అన్న మాటలు విని, నేను ముగించేసిన జాగ్రత్తగా వినాలి. అక్కరోడు డిగ్రీ చదువుకుంటున్నాడు. ఏ పాష గారు వచ్చినా నచ్చక ఇష్టం లేక ప్రియం ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళమ్మ ఏమన్నా పాష గారు వచ్చి ప్రార్థన చేపిస్తారేమోనని ఇంట్లో మనిషి ఉన్నా కానీ చెప్పులు సూరులో పెట్టి లోపల పడుకునేవాడు ఆ కుర్రోడు. అంటే ఈ కుర్రోడు ఇంట్లో లేడు అనుకుంటారని చెప్పులు కూడా దాచేసుకొని లోపల పడుకునేవాడు. వాళ్ళ అమ్మ ఎవరైనా పాస్టర్ వచ్చినా ప్రార్థన చేపిద్దామని అసలు దొరికేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో అన్నయ్య ఆ ఊర్లో సువార్త సభలు పెట్టారు, మేము కూడా వెళ్ళాం, మాకు కూడా దొరకలేదు. కానీ అక్కడ సువార్త సభలు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది, ప్రార్థన చేయించింది. మొత్తానికి అయ్యా వీడు ఒక్కగానో కొడుకు అయ్యా, దేవుణ్ణి నమ్మాలయ్యా, దేవుని కొరకు నిలబడాలని చెప్తే మొత్తానికి దేవుడు ఆ కుర్రను తాకి ఓటికుడి పోవడం నుంచి చోపర మెట్లు వస్తూ ఉండేవాడు ప్రార్థనకి. స్తోత్రం చెల్లిద్దాం. డిగ్రీ చదువుకునేటప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉండంటే, నిజమండి ఏరా మన ఊరిలో సంఘాలు లేవా, ఎంతమంది సేవకులు, అక్కడికి రా ఎందుకు వెళ్తావు అని వాళ్ళ నాన్న ఇష్టం లేక చాలాసార్లు కొట్టేవాడట. చర్చికి వెళ్తుంటే, చర్చికి వెళ్ళక ముందు ఏమన్నా నాన్న, సినిమాలకి వెళ్ళినప్పుడు ఏమనలా, సరదాలు చేసినప్పుడు ఏమనలా, మందిరానికి వెళ్తుంటే కొడుతున్నాడు అన్నాను. ఒక రోజున మరి షర్టు తీసి ఈపు మీద కొడితే ఆ దెబ్బలో అన్నయ్యకు చూపిస్తే చాలా ఏడుపు వచ్చింది మాకు. అరే బిడ్డ బాగుపడుతుంటే తండ్రి ఏంటి ఇలా చేస్తున్నాడని ఆ కుమారుడు కోసం ప్రార్థన చేస్తే ఆ కుమారుడు రక్షించబడ్డాడు, ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలకి గమనించిన ఆలోచన చేయండి. గొల్లనపల్లిలో సువార్త సభలు పెట్టాం. సువార్త సభలు పెట్టిన తర్వాత అక్కడ ఒక ఆయన రక్షించబడ్డాడు. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? గొప్ప కోసం చెప్పట్లా, ఒక వ్యక్తిని ఆలయంగా దేవుడు చేసుకున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం ఎవరని చెప్పండి, దేవునికి ఆలయాలం, దేవుని ఆలయాలం, దేవుని కొరకు వాడబడాలి. ఎంత గొప్పగా మనం తయారు చేశాడు తెలుసా? మన పునాది తల్లి గర్భంలో ఆడపిల్ల అయితే 300 రోజులు వేసాడు, మగపిల్లడు అయితే 270 రోజులు పునాది మనది. ఏ ఇంటికైనా పునాది ఎన్ని రోజులు వేస్తాం మనకు తెలియదా? కానీ దేవుని కొరకు, దేవుని పని కొరకు మన పునాది తల్లి గర్భంలో ఎన్ని రోజులు? మగపిల్లోడికి 9 నెలలు లోపల ఉంచి సరైన నిర్మాణం చేసి మలచుకొని దేవుడు నీ దేహమును దేవుడు మలిచాడని పాడుకున్నాం మనం. మనల్ని మలుచుకొని భూమి మీదకి రప్పించాడు. ఈ కళ్ళు నావి, నన్నే చూడాలి నా బిడ్డ. స్తోత్రం చెల్లిద్దాం. వినాలి అయిపోయింది వాక్యం. ఇప్పుడు గమనించండి, ఈ చెవులు నావే, ఈ చెవుల ద్వారా నా స్వరం వినాలి సమీయుల వలె. ఈ మెదడు నాదే, ఈ మెదడు ఎవరి గురించి ఆలోచన చేయాలి? నా గురించి ఆలోచన
చేయాలి. ఈ కాళ్ళు నేను పెట్టినయే నా కొరకు పరుగెత్తాలి, నా సన్నిధిలో మోకాళ్ళే. ఎంత జాగ్రత్తగా మనల్ని మలుచుకున్నాడు చూడండి దేవుడు. పిల్లరా, మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం, అమూల్యమైన సొత్తు, దేవునికి ఇష్టమైన దేవాలయం నీవు నేను మనమే. స్తోత్రం చెల్లిద్దాం. నిజం, దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మొత్తానికి పిల్లలు ఏం జరిగింది తెలుసా? ఒక ఇంట్లో పాము పుట్టింది. పామే పుట్టింది, అన్నదమ్ములతో పాము పుట్టింది. ముగ్గురే మనుషులు పుట్టారు, ఇంకొక ఆయన పాముకు పుట్టాడు. ఆ పాము ఇంట్లో తిరుగుతూ ఉండేది. అనేదో భావించకండి, మీకు అర్థం కాదు అంటే జరిగిన సందర్భం. నేను ఆ ఊర్లో పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాము పుడితే ఆ పాము పెద్దదైపోయింది, ఇంట్లోనే ఉంటుంది. అప్పట్లో కరెంట్ లేదు ఆ రోజుల్లో, 3 తరాల వెనకాల. మొత్తానికి ఒక రోజున అన్నదమ్ములు పొలాలు కొలుచుకుంటుంటే ముగ్గురికి ఎడతల్లా, ఒరే తమ్ముడు పాము ఉన్నాడు కదరా, తమ్ముడు కూడా తీసుకెళ్దామని చెప్పేసి చేలోకి తీసుకొని వెళ్ళారు. ఆలంపడబడి వెళ్ళిపోయాడు. అటు వేసేసరికి 4 భాగాలు అయిపోయింది. ఆ రోజు సరిహద్రాలు బాదుకున్నారు, ఇంటికి వచ్చేసారు. నీళ్ళ కాసుకునే బాణలు ఉన్నాయి కదా, చాలా పెద్ద బాణలు, మీరు పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అంటే మనిషి కూర్చున్న కనపడరు దాంట్లో, ఇంత లావు బాణలు. పాలు కాసేవాళ్ళు దాంట్లో, నీళ్లు కాసేవాళ్ళు, బియ్యం కూడా పోసేవాళ్ళు. ఇప్పుడు గమనించండి, అలాంటి బాణలో నీళ్లు కాబెట్టి ఒక మూలన పెట్టారు. చుట్ట కుదురు అనుకొని దాని మీద పెట్టారు. అది అలిసిపోయి వచ్చి తల లోపల పెట్టుకొని చుట్ట కుదురులా చుట్ట వేసుకొని పడుకుంది. ఇంట్లోనే ఉంటుంది అది. ఆ బాణ, కాగిన బాణ, పాల బాణ దాని మీద పెట్టేసరికి ఆ వేడిగా చచ్చిపోయింది. పాడిగట్టారు, మనిషిలాగిన ఊరేగించారు, అంతా అయిపోయింది. పిల్లలు గమనించండి, ఆ శాపం అలా ఉండిపోయింది. ఆ ఇంట్లో మగపిల్లడు పుడతలా, ఆడపిల్లలు పుడుతున్నారు. పుట్టిన కొంతమంది చచ్చిపోతున్నారు మగపిల్లలు. అలా ప్రార్థన చేయగా తల్లిగారు మార్తమ్మ గారు దేవుణ్ణి నమ్ముకొని మొర్రపెట్టగా, పిల్లలు గమనించండి, వృద్ధాప్యం వచ్చే పరిస్థితుల్లో ఒక కొడుకునిచ్చాడు దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. 2 అక్కలు పుట్టారు, 7 సంవత్సరాల గ్యాపు. అయిన తర్వాత ఈ తమ్ముడు పుట్టాడు, రాజేష్ బాబు. పుట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? పెద్దోడు అవుతున్నాడు, లోయల్ కాలేజ్ చదువుతున్నాడు. యవన కాలం పెరుగుతున్న కొలది, బాల్యం దాడుతున్న కొలది, అరికాల్లో నుంచి నన్నెత్తి వరకు ఏదో మెలికేసుకున్నట్టుగా నొప్పి తీవ్రంగా. కొండచెలో కనుక ఆ చెట్టుకు లొంగేసుకొని ఎరక తీసుకుంటా చూడండి, అది ఆ టైపులో పాము చుట్టుకొని మనిషిని అతలాకుతలం చేస్తా, విరక్కొట్టేస్తున్న పరిస్థితి. ఆ నొప్పి భరించలేదు. చాలా హాస్పిటల్ తిరిగారు, తగ్గలేదు. కానీ సువార్త సభలు పెట్టిన తర్వాత అక్కడ ఒక అన్నయ్య రక్షించబడి ఈ కుర్రోడిని అంటేసుకొచ్చాడు మలిబేని పెళ్ళి. ఆ రోజు ప్రార్థన చేస్తుంటే భయంకరమైనటువంటి సర్పం దాని నీడలో, దాని పడగలో ఈ కుర్రోడు ఉన్నట్టుగా ప్రార్థన చేస్తుండగా అన్నయ్య కనపడతాం. ఇలా జరగటం చూసి, నువ్వు ఆగు, తర్వాత ప్రార్థన చేస్తాను, అందరూ పంపించేసి ఆయన కోసం ప్రార్థన చేసి, ఏంటి ఇంట్లో సర్పం కనపడుతుంది, సర్పపు నీడలో నువ్వు కనపడుతున్నావు అంటే, నీకెలా తెలుసు అన్నయ్య మా ఇంట్లో ఉన్న సంగతి? నేను ఇప్పుడే ఈ రోజే వచ్చింది, దేవుడు బయలుపరుస్తున్నాడు ఏంటంటే జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తమ్ముడు కోసం 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అప్పుడు పోయి నొప్పి ఇంతవరకు లేదు. స్తోత్రం చెల్లిద్దాం. తమ్ముడు కూడా ఎయిర్పోర్ట్లో జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చేసాడు. తమ్ముడు కూడా స్తోత్రం చెల్లిద్దాం. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని అభిషేకం ఎంత గొప్పదంటే మనలో ఉండాలని కోరుకుంటుంది. దేవుడు కృపవరాలతో నింపాలనుకుంటున్నాడు, నిన్ను ఆత్మవరాలతో నింపాలనుకున్నాడు. సంఘంలో అందిపుచ్చుకున్న చెయ్యిని చేయాలనుకుంటున్నాడు. అయితే మన ఆలయం శుభ్రంగా ఉండాలిగా. మనం ఆహారం తినాలంటే పళ్ళెం శుభ్రంగా లేకపోతే భోజనం చేస్తామా? చేయలేం కదా. మంచినీళ్ళు తాగాలంటే గ్లాస్ శుభ్రంగా లేకపోతే నీళ్లు పోసుకొని తాగలుగుతామా? చేయలేం కదా. దేవుడు కూడా ఉండాలనుకున్నాడు మనలో. ఆయన చెప్పాడు, నువ్వెవరవు? నా ఆలయానివి. మనం ఎవరు? జీవము గల దేవుని ఆలయం. ఆయన సంచరించాలనుకున్నాడు, ఆయనతో మనతో ఉండాలనుకున్నాడు, మనతో ఉండి నడిపించాలనుకున్నాడు, మన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళి దీవించాలనుకున్నాడు. మరి ఇలా ఉండాలంటే ఏం చేయాలి? కింద రాయబడింది, ఆ మాట చదవని ముగిచేస్తాను. కొరింథీ రాసిన 2వ పత్రికలోనే 6వ అధ్యాయంలోనే ప్రియులారా 7వ అధ్యాయం చదువుదాం. మొదటి వచ్చిన ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. చూడండి ప్రియులారా, గమనించండి, దేవుడు ఒక్కటే కోరుకున్నా. పైన వాగ్దానాలు ఉన్నాయి. ఏమని? నేను మీ దేవుణ్ణి, నేను మీలో సంచరిస్తాను, అపవిత్రమైన ముట్టకాకండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాను. దేవుడిని అయి ఉండటమే కాదు, నేను మీకు తండ్రిని అయి ఉంటా, మీరు నా కూతుర్లు
కుమారులై ఉంటారు, పరలోక రాజ్యం మీదే అని వాగ్దానం చేసిన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి అవి మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి చెప్పండి? సంపూర్తి చేయాలి. పరిశుద్ధతలో సంపూర్ణత లేకపోతే పరలోక రాజ్యం మనం వెళ్ళాం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తన యందు ఏమనాలి? సమస్త ప్రవర్తన అంటే మన కళ్ళు, మన యొక్క ఆలోచన, మన వినికిడి, మన నోరు, మన శరీరం, సమస్త శరీరం. అంటే ఇది దేవుని ఆలయం కదా. దేవుని ఆలయం సంపూర్ణంగా ఉన్నప్పుడు, సంపూర్ణమైన పరిశుద్ధతతో ఉన్నప్పుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈ ఊరిలో ఈ సువార్త రావడానికి రవణయ్య గారే కదా కారణం. చనిపోయారు కదా. రవణ గారేనా, యేసుదాస్ గారేనా కదా? అన్నగారు, అన్నయ్య చెప్పారు, స్టీఫెన్ అని చెప్పారు. ఆ టెంట్లో కోటలు అయిపోయిన తర్వాత రాత్రి అక్కడే పడుకుంటే ఎట్లా నిప్పంటుకున్నదో తెలియదు, నిప్పంటుకొని మంటలోని కాలిపోయారని చాలా ఏడుపు వచ్చింది. నిజమే, ఆ నిప్పుల్లో కాలిపోయారు ఆయన. దేవుని కొరకు నిలబడ్డాడు ఆయన. నిజం పిల్లలు యేసుదాస్ గారు ఆ నిప్పు రవ్వలో నుంచి స్టీఫెన్ అన్న బయటికి లేపాడు దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. కీడు జరిగింది కీడే, కానీ మేలు చేశాడు దేవుడు. పిల్లరా, మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. మనం ఎవరు చెప్పండి ఒక మాట? మనం ఎవరు? దేవుని జీవము గల దేవుని ఆలయాలు. దేవుడు మనల్ని ఎప్పుడు ఏం కోరుకున్నా తెలుసా? శుభ్రంగా. ఏ శుభ్రం? పైన శుభ్రం కాదు, ఈ శుభ్రంగా ఉండాలి. ఆత్మ కూడా, అంతరంగం కూడా. ఎందుకు శుభ్రంగా ఉండాలి తెలుసా? ఆయన వరాలన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన నిన్ను బహుగా వాడుకోవాలనుకుంటున్నాడు, బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తం చేద్దాం పిల్లరా. దేవుని చిత్తం కొరకు మనం సంపూర్తి చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధతలో 100కు 100 మనకు రాకపోతే ఎలా వచ్చుద్ది? యేసు రక్తం ద్వారా మనకి పరిశుద్ధత. ఏమండి, జారిపోయామా, తప్పిపోయామా? అయితే యేసు రక్తం ప్రతి పాపమును మనల్ని ఏం చేస్తుంది? కాబట్టి యేసయ్య నీవే నా రక్షకుడు, యేసయ్య నీవే నా కొరకు ప్రాణం పెట్టావు, నీ రక్తం చేతను ఇంకా శుద్ధి చేయండి. ప్రతిరోజు శుద్ధి చేయబడాలి, ప్రతిరోజు శుద్ధి చేయబడాలి. ఎందుకంటే మన కొరకు చాలా పని ఉంది, చాలా పని ఉంది మన ఊరిలోనే. ఈ పనిలో మనం దేవుని కొరకు నిలబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరని చెప్పండి? మనం ఎవరు చెప్పండి? నిన్ను ప్రత్యేకంగా నిరూపించుకున్నాడు, నిర్మించుకున్నాడు. మరి ఆ ప్రత్యేకతను కాపాడుకొని ప్రభు కొరకు వాడుకోమని అడుగుదాం. దేవుని చిత్తాన్ని చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ నామానికి స్తోత్రాలయ్యా, మీ నామానికి వందనాలయ్యా అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఒక్కోసారి నేను ఎవరినో నాకే తెలియట్లేదు అయ్యా, నేనేమై ఉన్నానో నాకు అర్థం కావట్లేదు నాయన. అయ్యా, నీవు నన్ను ప్రేమించి తల్లి గర్భంలోనే రూపించుకున్న ఆలయం అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోతున్నాను అయ్యా. నేను మర్చిపోయినా దేవుడు మర్చిపోయాడు అనుకుంటా నేను. అమ్మ, ఎలా మర్చిపోతాడు? 9 నెలలు నిన్ను నిర్మించుకున్నాడే తల్లి గర్భంలో. 10 నెలలు అమ్మ నిన్ను నిర్మించుకున్నాడు దేవుడు. ఎలా మర్చిపోతాడు? ఎన్ని ఆశలు పెట్టుకొని ఈ భూమి మీదకి మనం పంపించాడు దేవుడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆయన. ఆయనకి కూడా మనసు ఉంది, ఆయనకి కూడా కోరిక ఉంది, ఆయనకి కూడా మన పట్ల ఉద్దేశములు ఉన్నవి పిల్లరా. నిన్ను గొప్పగా దీవించాలి ఆయన కోరిక. నీ వంశంలో, నీ వారసత్వంలో, నీ బంధువుల్లో, నీ శ్రేయభిలాషులు, నీ స్నేహితుల్లో ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. చెల్లెమా, నీవు నిజంగా దేవునికి ఆలయంగానే ఉన్నావా? అమ్మా, అయ్యా, తమ్ముడు అన్నా, నీవు నిజముగా జీవము గల దేవునికి ఆలయంగానే మరి జీవితాన్ని కొనసాగింపజేసుకుంటున్నావా? ఈ ఆలయంలో ఏమున్నాయి? దేవునికి నచ్చని ఉన్నాయా? పరిశుద్ధాత్మకు నిలయంగానే ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థనలో జారిపోవద్దు దయచేసి. వాక్యం చదవటంలో జారిపోవద్దు, మందిరానికి రావటంలో జారిపోవద్దు, కన్నీరు వెడటంలో జారిపోవద్దు, చల్లబడద్దు దయచేసి. పిల్లలు గమనించండి. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ స్వాత సభలు నా కొరకేనయ్యా. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మీకు తెలుసయ్యా.